రక్షాబంధనం ఈ పండుగ దీనికి ఎన్నో పేర్లున్నాయి. రాఖీ అని కూడా మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఒక రక్ష అన్నది కడుతూ ఉంటారు. ఎవరికి కడతారు? సోదరి సోదరుడికి కడుతుంది. కానీ ఈ రక్షాబంధనం దీనికున్న ప్రాముఖ్యత ఏంటి? ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో, అంటే ఎన్నో యుగాల నుంచి ఈ ప్రక్రియ అన్నది కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మనం కేవలం ఒక సోదరి సోదరుడికి, అన్నయ్యకి గాని తమ్ముడికి గాని కట్టడం, అక్క గాని చెల్లె గాని అనే మాట వింటున్నాం. కానీ ఇది వరకు అలా మాత్రమే ఉండేది కాదు. రక్షాబంధనం అంటే అసలు ఏంటి? అయితే సోదరి ఎప్పుడు పుట్టింటి యొక్క క్షేమం కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల ఇల్లు దాటి ఇంకొక ఇంటికి వెళుతుంది కదా, అందుకే ఆడపిల్ల కడుతోందనమాట. కాబట్టి ఇంకొక ఇంటికి వెళ్ళిపోయినా ఈ ఇంటి యొక్క శ్రేయస్సు, అలాగే శుభము, మంగళత్వము కోరుకుంటూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఆ ఇంటి పరువు నిలబెడుతూ ఉంటారు అంటే అక్కడ ఉన్న వ్యక్తి, అదే అన్నయ్య గాని తమ్ముడు గాని. కాబట్టి వాళ్ళు ఆ ఇంటికి గౌరవాన్ని అలాగే ఇంకా తెస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల అలా వంశము అన్నది ముందుకు వెళుతూ ఉంటుంది. అటువంటి ఆ తమ్ముడు లేకపోతే ఆ అన్నయ్యకి ఎప్పుడూ శుభం జరగాలి. అలా జరిగితేనే కదా పుట్టినిల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కాబట్టి పుట్టినింటి గురించి కూడా ఆలోచించి ఈ స్త్రీ అత్తవారింటికి వెళ్ళిపోయినా ఈ స్త్రీ ఇలాగా సోదరుని యొక్క రక్ష కోసం భగవంతుణ్ణి స్మరించుకుంటూ, ఎందుకంటే కేవలం సోదరి అనుకుంటే సరిపోదు కదా, భగవంతుని యొక్క కృప ఉండాలి. కాబట్టి తను చేసే పూజలలో అంటే సంవత్సరం అంతా తన కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో ఇలా ఎన్ని చేసుకున్నా పుట్టింటి వాళ్ళ కోసం కూడా, ఆ సోదరుడి కోసం కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆ రక్ష అన్నది కడితే ఆ రక్ష వల్ల నువ్వెప్పుడు రక్షింపబడాలి అంటూ ఆ సోదరుడికి ఒక చక్కని మాట సహాయం ఇచ్చినట్లయితే ఆ సోదరుడు ఎప్పుడు ఉన్నతిని పొందడము, ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ రక్షాబంధనం అంటే ఏంటి? ఎప్పటి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచి మొదలైంది? దేని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. పూర్వం అంటే యుగాలన్నిటికీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతే పైలోకంలో దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి అని పురాణాల్లో కథలు వింటూ ఉంటాం. మనం ఎప్పుడు చూడలేదు కానీ. అయితే అటువంటి యుద్ధాలకి ఇంద్రుడు వెళ్తూ ఉండేవాడు, గెలుస్తూ ఉండేవాడు, ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉండేవాడు కదా, ఇవి కూడా వింటూ ఉంటాం. అలా యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి సచీదేవి అంటే ఇంద్రుని యొక్క భార్య చక్కగా పూజ చేసి అమ్మవారిని కొలుచుకుని ఆవిడ ఒక రక్ష కడుతూ ఉండేది. అది రక్షాబంధనం. అంటే కేవలం సోదరి సోదరుడు అనే కాదు, అక్కడ భార్య అవుతుంది, ఇంద్రుని యొక్క భార్య. కానీ తను కూడా రక్ష అన్నది కట్టడం జరిగిందనమాట. అంటే రక్ష ఎవరికైనా కట్టవచ్చు అనేది ఇక్కడ మనకి ప్రమాణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం చర్చించుకుంటున్నాం. అలా ఆవిడ కడుతూ ఉండేదట రక్ష. మరి ఇంతేనా? కాదు. ఈ రక్ష దీనికి సంబంధించి ద్వాపర యుగానికి వస్తే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో రక్ష అన్నది కట్టించి, అంటే యుద్ధానికన్నా ముందు, అలాగే ఈ రక్ష కట్టుకోవడము దీనివల్ల ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ఆ రక్ష నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కడితే, ఎందుకంటే ఆడవాళ్ళు అనేటప్పటికీ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, శుభము అని అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి రక్ష అన్నది ఒక సోదరితో కట్టించుకుంటే మరింతగా బాగుంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మరాజుకి చెప్పడం జరిగింది అని వింటూ ఉంటాం. ఇలా రక్షా బంధనానికి సంబంధించి ఎన్నో కథలు మనకి ప్రతి యుగంలో వినిపిస్తూ ఉంటాయి. ఇంతేనా? కాదు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఒక వ్రతం చేసుకున్నప్పుడు ముందుగా ఆ పూజారి గారు మనకి ఒక తాడు ఇస్తూ ఉంటారు. అంటే పసుపు లేకపోతే దానికి కుంకుమ అది ఒక తాడు ఇస్తూ ఉంటారు. అది రక్షగా ఉంటుంది. దానికి పువ్వులు కడుతూ ఉంటారు. ఆడవాళ్ళకైతే పసుపు కొమ్ములు కడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఆలయం బయట మనకి ఓళ్ళన్ని తాళ్ళు అలా కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. అవన్నీ కూడా రక్ష. అయితే అవి ఎంత బయట ఉన్నా ఒకటి కొనుక్కుని మనం భగవంతుడి దగ్గర పెట్టుకుని, భగవంతుడా నీ అనుగ్రహం మాకు ఉండేటట్టు చూడు అంటే ఆ తాళ్ళు మనం చేతికి కట్టటము, పిల్లలకి కట్టడం, లేకపోతే మెళ్ళో వేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా రక్షాబంధనాలే. అందుకే రక్షాబంధనం అంటే నేడు మనం ఉపయోగించే రాఖీలు కాదు, రక్షాబంధనం. అయితే ఇంకొక విషయం ఏమిటి? మరి ఇప్పుడు మనం ఎటువంటి పదార్థాలతో తయారు చేస్తున్న రాఖీలని కట్టుకుంటున్నాము, వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని చెప్తారు. దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ నూలు దారం అంటే
అటువంటి నూలు పోగు అది మాత్రమే తీసుకుని దానికి పసుపు రాసి అలాగే కుంకుమ బొట్లుగా పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి భగవంతుని యొక్క శక్తి దానికి ఉండేటట్టుగా భగవంతుణ్ణి మనం వేడుకుంటే ఖచ్చితంగా ఒక పదార్థం పెట్టి అది ఒక 5 నిమిషాలు భగవంతుడి దగ్గర ఉంచి స్వామి స్వీకరించు అన్న తర్వాత తీసుకున్నప్పుడు ఇది నైవేద్యం, ఇది ప్రసాదం కళ్ళకద్దుకుని స్వీకరిస్తున్నాంగా. అలాగే ఆ రక్ష ఇప్పుడు ఏవో ప్లాస్టిక్ పదార్థాలతో లేకపోతే ఒక చమ్కీలు నచ్చినట్టుగా కార్టూన్లు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇలాంటివి మనం చూస్తున్నాం. కాకపోతే ఇది మన సనాతన ధర్మంలో లేదు. రక్షాబంధనము అంటే దానికి ఒక పవిత్రత ఉంది. అలా ఆ నూలు పోగు అన్నది ఏదైతే ఉంటుందో అది చక్కగా పూజ చేసి అది ఒక రక్షగా భావించి దానికి కావాలంటే ఒక చిన్న పువ్వు కట్టవచ్చు, లేకపోతే అలాగే కడుతూ ఉండేవారు. పసుపు రాసి దాన్ని కడుతూ ఉండేవారు అనమాట. అటువంటి భావనతో అప్పుడు రక్షలు అన్నవి ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు మనం నేటికి చాలా మార్పు వచ్చేసింది. ఈ రాఖీలు అన్నవి చాలా విచిత్రాలతో అంటే బోల్డన్ని బొమ్మలు అక్కడ ఇవన్నీ ఉంటున్నాయి. ఇది ఇలా కట్టుకోవడం ద్వారా ఇంకా మన భావి తరాలకు అంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎలాంటి బొమ్మలు మనం చేతికి పెట్టుకుంటున్నాం, చూడటానికి అందంగా ఉందా అన్న విషయమే కాదు, ఈ రక్ష అంటే ఏంటి, ఎందుకు ఈ రక్ష ధరించాలి, ఇటువంటివి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉండాలి. బట్టి వీటిని ఉపయోగించిన పక్కన సోదరితో ఒక పసుపుతో తయారు చేసిన ఒక తాడుని మాత్రం ఖచ్చితంగా కట్టుకునే అలవాటు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి రక్ష అన్నది కేవలం సంవత్సరానికి ఒక రోజే ఉంటుందా? కాదు కదా. రక్ష ఎప్పుడూ ఉండాలి, సంవత్సరం అంతా రక్ష కోరుకోవాలి. సోదరి రక్ష కోరుకోవాలి, సోదరుడు లేకపోతే ఎవరైనా